హలో గాయ్స్, వెల్కమ్ టు ముంతాజ్ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేద్దామో చూద్దామండి. ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నామండి. ఘాట్లు పెట్టిండేది అట్లా పెట్టుకోండి. ఆయిల్ వేసి అందులోకి ఉప్పు, మరి కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం అవన్నీ వేసి అంతా ఒకసారి కలిపి అందులోకి ఎగ్స్ వేసేసేయండి. మేమైతే డజన్ ఎగ్స్ తీసుకున్నామండి. డజన్ ఎగ్స్ వేసేసి బాగా ఇప్పుడే కదపకండి, మక్క పొరపాటున కదిపేసిందా, అందుకే నేను మళ్ళీ ఇప్పించుకొని నేనే అన్నీ మళ్ళీ ఒకేసారి వేసేసి కదుపుకోకుండా చూసుకొని ఒక 5 minutes వచ్చేసి కదుపుకోకుండా పెట్టండి. అట్లా కదుపుకోకుండా పెట్టినామనుకో కింద కొంచెం బాగా క్రిస్పీ అవుతుంది అనమాట. అప్పుడు కదిపడానికి బాగుంటుంది, లేకపోతే కోడిగుడ్లన్నీ విరిగిపోతాయండి, సాఫ్ట్గా ఉంటాయి కదా. ఇట్లా ఒక సైడ్ వచ్చింది కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఇంకొక సైడ్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను మళ్ళీ టూ సైడ్స్ కాల్చుకున్నానండి. 2 sides కాల్చుకున్న తర్వాత ఇట్లా వచ్చిందండి. ఇప్పుడు 2 onions, 2 tomatoes, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, అంతే అండి నేను యూజ్ చేసింది, పెద్దగా ఏం యూజ్ చేయాలి. ఇప్పుడు రైస్కి బాయిలింగ్ వాటర్ వచ్చేసి వేసి అందులోకి నేనైతే నా చేతితో రెండు సార్లు ఏమో ఉప్పు వేసానండి. అదే ఉప్పు ఎట్లా టేస్ట్ ఉండాలంటే నీళ్ళు సముద్రం ఉప్పు ఎట్లుంటుంది టేస్ట్, సముద్రం నీళ్ళు ఎట్లుంటాయి టేస్ట్, ఆ ఉప్పు ఉండాలన్నమాట బిర్యానీకి. అప్పుడైతేనే రైస్ బాగా ఇదవుతుంది. అందులోకి చెక్క, మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా వేసి పక్కన ఉడికిచ్చేకి పెట్టేసేయండి. ఇంకా బిర్యానీ తయారు చేసే విధానం చూద్దామండి. 2 onions ఆయిల్ వేసి ఈ గెరిట నేను ఏదైతే తిప్పుతున్నానో ఆ గెరిటతో నేను రెండు స్పూన్ల ఆయిల్, ఆ గెరిటతో రెండు సార్లు ఏమో ఆయిల్ వేసానండి. మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసాం కదండి, అది హీట్ అయిన తర్వాత నేను ఏదైతే 2 ఆనియన్ కట్ చేసుకున్నానో అవన్నీ వేసేసేయాలి. కొంతమంది పైన గార్నిష్ చేయడానికి అని చెప్పి ఆనియన్స్ ఇప్పుడే పక్కకు తీసేసుకుంటారండి రెండు బ్రౌన్ అయిన తర్వాత. నేనైతే కన్నా అట్లా తీయకుండా కొన్ని ఆనియన్స్ తక్కువ వేసుకుంటానండి. మళ్ళీ స్వీట్ ఎక్కువ అయితే తినలేమని చెప్పి, ఆనియన్స్ది స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది బ్రౌన్ అయిన తర్వాత, అందుకని చెప్పి నేను ఆనియన్స్ ఎక్కువ వేసుకొని తక్కువ వేసుకున్నాను. అందులో ఉప్పు, పసుపు వేసిన తర్వాత 2 tomatoes ఏవైతే కట్ చేసుకున్నామో అవి వేసేసేయాలి. ఈ టమాటో కట్ చేసి ఉండేవి కొంచెం మెత్తగా అవ్వగానే ఇంకా మనం పసుపు వేసేసాం కదండి, ఇంకా 2 spoons కారము, 1 స్పూన్ ధనియాల హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 teaspoon గరం మసాలా ఇవన్నీ ఒకేసారి వేసేసి కొంచెం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మేము తక్కువ వేసుకుంటాం మసాలాలు, కడుపులో మంటలు వేస్తుందని చెప్పి. అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు వచ్చేసి చిన్న కప్పుతో పెరుగు, ఆ కప్పుకున్న నీళ్ళు అట్లనే కప్పులో కొన్ని నీళ్ళు వేసుకొని అట్లనే పెట్టండి, పెరుగుది కలుపుకోకుండా. ఇప్పుడే వేసుకోవద్దండి, లాస్ట్లో ఇది కొంచెం అంతా టేస్ట్ అంతా ఇదైన తర్వాత అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం మెత్తగా ఉంటుంది కదండి, ఆ తర్వాత ఆ వాటర్ వేసుకోండి. కొత్తిమీర మరి పుదీనా కట్ చేసుకొని వేసుకోండి, అదే వేసుకోండి. అది అంత ఉడికిన తర్వాత ఈ వాటర్ బాయిల్ అవుతుంటాయి కదా, అందులోకి మేమైతే 2 గ్లాస్ తీసుకున్నామండి బియ్యము. 2 గ్లాస్కి ఆ ఉప్పు క్వాంటిటీ అంతా మసాలా చూడండి, కలర్ ఎంత బాగా వచ్చిందో. ఆ కలర్ ఉంటే కన్నా రైస్ అంత మాత్రం సాల్ట్ వేస్తే కన్నా రైస్కి బాగా ఉప్పు పడుతుంది అనమాట, లేకపోతే సప్పసప్పగా ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు 50% ఉడికిండేది ఒక 2 layers వేసేసుకోవాలండి. 2 layers తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఉడికించిన తర్వాత మళ్ళీ ఒక 70% ఉడుకుతుంది, మళ్ళీ అదొక 2 layers వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొద్దిసేపు ఉడికితే 85%, 90% ఉడికిన తర్వాత మళ్ళీ అదొక లేయర్ వేసేసుకొని, ఆ లేయర్ వేసేసుకున్న తర్వాత పైన 2 spoons నెయ్యి, మళ్ళీ వచ్చేసి కొంచెం గరం మసాలా, ఈ కొత్తిమీర పుదీనా ఏదైతే ఉందో అది, ఇంకా అర్ధ నిమ్మకాయ వేసేసి స్టవ్ మీదకి ఒక 20 minutes అటు ఇటు 3 sides కలిపి మధ్యలో ఇంకొక 5 minutes మధ్యలో పెట్టేసి ఇంకొక 1/2 hour దాన్ని మూతే తీయకండి, దాంట్లో ఉన్న టేస్ట్ వెళ్ళకూడదు కదా, ఆ హీట్కి టేస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. అంతేనండి, ఇంకా ఎగ్స్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 20 minutes వదిలేస్తే కన్నా మీరు ఏమంటే మధ్యలో 5 minutesకి వెళ్ళి ఒక్కొక్క సైడ్ హీట్ పెట్టండి, తీసేసి ఎగ్స్ అన్ని పక్కకు తీసేసుకొని బిర్యానీ ఒక సైడ్ నుండి కలుపుకోండి, లేకపోతే కన్నా అన్నం అనేది మెత్తగా అయిపోయి విరిగిపోతుంది అనమాట. అంతే అండి మన ఎగ్ బిర్యానీ. ఎంత ఈజీ రెసిపీనో, ఇంత ఈజీ రెసిపీ చూపించిన మీరు మాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.